నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కోకోనట్ ఇడ్లీ చేయడం కోసం నేను తొక్క మినపప్పుని నానబెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే తురిమిన కొబ్బరి 1 కప్పు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. తురిమిన కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర తురుము ఉంది కాబట్టి తురుము వేసాను. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వని నీట్గా వాష్ చేసుకుని ఇలా పిండుకుని వేసుకోవాలి ఒక బౌల్లో. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు, కొబ్బరి తురుముని, ఇది కూడా ఈ బౌల్లో వేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కొబ్బరి వేసుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే హెల్తీ రెసిపీ కూడా. ఇలా కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ వస్తుందన్నమాట. కమ్మగా చాలా బాగుంటాయి ఇడ్లీలు. ఇప్పుడైతే ఈ పప్పుని ఈ రవ్వని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనం అప్పటికప్పుడు వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం చట్నీ చేసే వరకు నేను ఇలా పక్కన పెడతాను. ఇప్పుడైతే కొబ్బరి చిప్పలో ఇడ్లీ చేస్తాను. నేనైతే 4 చిప్పలు తీసుకున్నాను. ఇడ్లీ గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలో పెట్టాను అనమాట. చూడండి, 4 చిప్పలు తీసుకున్నాను. ఈ చిప్పలకి ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాయడం వల్ల కొంచెం త్వరగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు, చిప్పకంటుకోకుండా వస్తాయి. ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి చిప్పకంతా. ఇలా కొబ్బరి చిప్పలో ఇడ్లీ వేయడం వల్ల పిల్లలకి కొంచెం డిఫరెంట్గా కనిపించి మంచిగా తింటారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలాగ అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటే పిల్లలకి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు మంచిగా తింటారన్నమాట. ఇదేంటో కొత్త రెసిపీలా ఉంది అని పిల్లలు బాగా తింటారు. ఈ కొబ్బరి చిప్పల్లో అయితే ఇడ్లీ పిండిని అయితే వేసేసాను. ఇప్పుడైతే ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుని 1 గ్లాసు వాటర్ వేసుకుని ఈ ఇడ్లీ గిన్నెని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. ఒక కొబ్బరి చిప్ప అయితే పెద్దగా ఉంది, ఇడ్లీ పాత్ర అయితే పట్టట్లేదు. ఇంకొక చిన్న చిప్పలో వేసి ఇడ్లీ పిండిని పెట్టాను. ఇప్పుడైతే మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మనం ఇడ్లీకి ఎంత టైం పడుతుందో ఈ కొబ్బరి చిప్పలో ఇడ్లీకి కూడా అంతే టైం పడుతుంది. చూడండి, కొబ్బరి చిప్పలో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా కుక్ అవ్వాయి. కొబ్బరి చిప్పలో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లు తీసేస్తాను. చూడండి, బాగా కుక్ అయింది. మన ఇడ్లీ ఎలా కుక్ అయిందో అలాగనే కుక్ అయింది. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. నెయ్యి రసం కదా. ఇప్పుడైతే అట్టు కూడా వేస్తాను. ఇదే పిండితో అట్ల పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ పిండిని వేసుకోవాలి. ఈ మినపప్పులో కొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేశాను కదా, ఈ అట్టు కూడా చాలా టేస్ట్ వస్తుంది. కమ్మగా చాలా బాగుంటుంది. అట్టు అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా రెడీ అయిపోయి కొబ్బరి చిప్పలో ఇడ్లీ, కొబ్బరి అట్టు కూడా రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటాయి ఈ ఇడ్లీ అట్టు కూడా. అలాగే చట్నీ అయితే కొబ్బరి బీరకాయ తొక్కలు చట్నీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చేతి కమ్మదనం కొబ్బరి చిప్పలో ఇడ్లీ అండి. మీకు నచ్చినట్లయితే ఈ హెల్తీ రెసిపీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.